ఆంగ్లేయులు మన దేశం వదిలి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళు వెళుతూ వెళుతూ మనకు ఈ తుపాకీ ఇచ్చి వెళ్ళారు. మీరు గనక ఒక్కసారి చరిత్ర పుటల్ని తిరగేసి చూస్తే 1857లో మొట్టమొదటి భారతీయ స్వతంత్ర పోరాటం మొదలైనప్పుడు ఇరు వర్గాల సిపాయిలు ఇలాంటి తుపాకీనే చేతిలో పట్టుకుని తిరిగేవారు. కానీ ఆ సమయంలో ఈ తుపాకీని యూజ్ చేసి షూట్ చేశారో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం ఈ తుపాకీ 1857 కంటే పురాతనమైందనిపిస్తోంది. ఎందుకు ఆ మాట అన్నానంటే, ఇందులోంచి దూసుకొచ్చే ఈ బుల్లెట్ ఉంది చూసారా, చాలా విచిత్రంగా ఉంది. ఇది గుండ్రంగా ఉండటమే కాక దీని చుట్టూ ఇనుప ముళ్లను ఏర్పాటు చేశారు. ఎలా ఉందో చూసారుగా. ఈ బుల్లెట్ చాలా పవర్ఫుల్. ఎవరికైనా తగిలిందంటే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇది చాలా పురాతనమైంది కాబట్టి మాకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఎలా దొరుకుతాయండి? ఇందులో ఆధారాలు పట్టుకోవటానికి అసలు స్పేస్ ఎక్కడుంది చెప్పండి. మరో విషయం, పురాతనమైన ఈ తుపాకీలో ఇక్కడ ఈ బ్యారెల్ లోపల షూట్ చేసిన దాఖలాలు కనపడవు. అందుకనే నేను దీన్ని తుపాకీ అంటున్నాను, కానీ రైఫిల్ అంటలేదు. కానీ ఈ బుల్లెట్ని పరిశీలించి డాక్టర్ గారు చెప్పిన మాట విని మేమంతా షాక్కి గురయ్యాం. మాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంతటి పురాతనమైన ఈ బుల్లెట్, ఈ పురాతనమైన తుపాకీ ఎవరివో మాకు అర్థం కాలేదు. వీటితో హత్యకు గురి కాబడింది ఎవరో తెలుసా? అమాయకురాళ్లైన అమ్మాయిలు. హంతకులు హత్యలు చేయటానికి ఎలాంటి పద్ధతుల్ని ఉపయోగిస్తున్నారో తలుచుకుంటేనే విచిత్రంగా ఉంది కదూ. ఈరోజు మనం క్యాపిటలిజం వల్ల కలిగే కష్ట నష్టాల గురించి చర్చించుకోబోతున్నాం. దీని గురించి వినగానే అందరూ డబ్బు గురించిన ప్రస్తావన ఉంటుందనుకుంటారు, కానీ అదే నిజం అనుకోవడం కరెక్ట్ కాదు. ఏయ్, క్లాస్ ఏంటో ఇంత బోరుగా ఉంది. క్లాస్ డుమ్మా కొట్టి సినిమాకి వెళ్ళిపోదామా? ఇప్పుడు మనం ఒక స్కెచ్ ద్వారా విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ క్యాపిటల్ అమౌంట్ ఏ విధంగా ఉంటుంది చూద్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ క్యాపిటలిజం, క్యాపిటలిజం వలన పేదరికం ఎలా పెరుగుతుందో లాంటి టాపిక్స్ ను ఈరోజు కవర్ చేద్దాం. ఏం జరుగుతోంది? క్లాస్ జరుగుతున్నప్పుడు ఏంటది? ఇలా రా సార్. అది ఇక్కడికి రమ్మని చెప్పాను కదా. చేతిలో ఏముంది? ఏం లేదు సార్. చూపించవు. వెనకాల ఎందుకు దాస్తున్నావు? సార్ అది ఐ లవ్ యూ. మీకు తెలుసా, ప్రొఫెసర్ విజయ్ని పట్టుకున్నప్పుడు కాళ్ళు చేతులు వణికిపోయాయి. అబద్ధాలు చెప్పకు. అవునా? అయితే వీళ్ళందరినీ అడుగు. నా కాళ్ళు చేతులు వణికిపోయా? నేను విషయం చెప్పనా, నీ హార్ట్ బీట్ కూడా పెరిగి ఉంటుంది. ఓకే ఓకే, నేను అసలు విషయానికి చేస్తాను. నేను చెప్పేది ఏంటంటే, ఈ సెకండ్ వీక్ మనందరం కలిసి మా అలీబాగ్లోని ఫామ్ హౌస్ కు పిక్నిక్ కి వెళ్తున్నాం. సూపర్. మరి సాటర్డే క్లాసెస్ బంక్ కొడదాం మావా, బంక్ కొడదాం. నో యార్, నాకు కుదరదేమో అనిపిస్తోంది. ఎందుకు? నీకు తెలుసు కదా, ఇంటికి వెళ్ళడం ఓ 10 నిమిషాలు లేట్ అయిందంటే మా అంకుల్ నా క్లాస్ తీసుకుంటారు. సాక్షి, నువ్వు రాకపోతే అసలు మజానే ఉండదు. నన్నేం చేయమంటావు చెప్పు. అంకుల్ మాటను తీసేలేం కదా. మమ్మీ డాడీ తర్వాత నా యోగక్షేమాలు చూసుకుంటున్నారు. అసలు సాక్షి రాకపోతే పిక్నికే క్యాన్సిల్. నిషా, నువ్వేమంటావు? అవును, సాక్షి రావాల్సిందే. అరే సాక్షి, నువ్వు వరి అవ్వకు. నేను మీ ఇంటికొచ్చి మీ అంకుల్ని ఒప్పిస్తాను, సరేనా? కానీ ఎలా? అరే యార్, నేను చెప్తున్నాను కదా, ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి, చదువుకోటానికి సాక్షిని పంపించండి అని. పద, వెళ్ళేస్తాం. ఓకే, బాయ్. 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 బాయ్.
నాకు జిమ్ టైం అవుతుంది, నేను వెళ్తాను. సరేరా, ఓకేరా, మళ్ళీ బాయ్. కలుద్దాం. ఎరా నువ్వు వెళ్తున్నావా? లైబ్రరీకి వెళ్ళాలిరా, నేను కూడా వెళ్తాను. లైబ్రరీనా? బాయ్ బాయ్. ఆ, ఏమైంది? ఎందుకలా మూడ్ ఆఫ్గా ఉన్నావు? ఏ మీ సాక్షి పిక్నిక్కి రాకపోతే పిక్నిక్ క్యాన్సిలా? నిషా కమాన్, సాక్షి ఓ మంచి అమ్మాయి, నిన్నెంతగానో ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? ఆ, నిజంగా. నువ్వు నా కోసం ఏం చేస్తావు? హేయ్, నీకోసం నా ప్రాణాలు ఇస్తాను. ఓ నిజంగానా? సరే, అయితే ఇది తాగు. ఏంటిది? పాయిజన్. నీ ప్రాణాలు ఇస్తానన్నావు కదా, ఇది తాగు మరి. భలే జోక్ చేస్తున్నావు. నువ్వు అనుకుంటున్నట్లు నేనేం జోక్ చేయట్లేదు. అరే నిషా, నిషా, ఏం చేసావు నువ్వు? నిషా, నిషా, అరే ఎవరైనా కొంచెం మంచినీళ్ళు తీసుకురండి. నిషా, 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 నిషా. భయపడ్డావు కదా, మోహన్ చూడు ఎలా అయిపోయిందో. పిచ్చి పట్టిందా నీకు? నేనెంత భయపడ్డాను తెలుసా? ఇప్పుడు తాగింది పాయిజన్ కాకపోవచ్చు, నెక్స్ట్ టైం మాత్రం ఒరిజినల్ పాయిజన్ తాగుతాను. అర్థమైందా? కమ్ ఆన్ యార్, చూస్తూ నిలబడ్డావే, నేను డాన్స్ చేసి చూపిస్తానుండు. హే, ట్రై చేయవా ప్లీజ్, ట్రై చేయి. ఓకే. గుడ్, అలాగే చేస్తూ ఉండు. కమ్ ఆన్. హే మనీష్, వాట్ హ్యాపెండ్? అరే యార్, డాన్స్ బాగా చేస్తున్నావు. ఎక్కడ నేర్చుకున్నావు డాన్స్? నాకు కూడా నేర్పిస్తావా? పూజ, ఇప్పటికే మనీష్కి చాలా డాన్స్ నేర్పించావు, ఇంక చాలే ఆపు. లే మనీష్, పైకి లే. వీళ్ళ మాటలు పట్టించుకోకు. నీకు డాన్స్ చేయటం ఇష్టం లేకపోతే మానేద్దాం, అంతే. అరే యార్, నాకైతే చాలా దాహంగా ఉంది. సాక్షి, నాకు కూడా ఓ సాఫ్ట్ డ్రింక్ తీసుకురా, ఓకేనా? నేను కూడా వాటర్ తాగడానికి వెళ్తాను. వెళ్ళి తాగిరా. పద, మనం కూడా అలా వెళ్ళొద్దాం. రండి మనం వెళ్దాం. హ్మ్. డ్రింక్? నేను డ్రింక్ తాగను. అవునా? సాక్షి, నేను నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. నాతోనా? చెప్పు. సాక్షి, నువ్వు చాలా మంచిదానివి. మిగతా వాళ్ళు నన్ను ఎప్పుడు ఏడిపిస్తారు, కానీ నువ్వెప్పుడు అలా చెయ్యవు. లేదు మనీష్, వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. నువ్వు దాన్ని అంత సీరియస్గా తీసుకోకు. సాక్షి, నువ్వంటే నాకు చాలా ఇష్టం సాక్షి, సరే చాలా మనీష్. ఇష్టం. సాక్షి, ఐ రియల్లీ లవ్ యూ సాక్షి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మనీష్, ఏం చేస్తున్నావు? నీకు పిచ్చి పట్టిందా? నువ్వు పూజ బాయ్ ఫ్రెండ్వి. పూజ నా క్లోజ్ ఫ్రెండ్. చూస్తుంటే ప్రణీత్ సార్ చాలా సీరియస్గా పనిచేసుకుంటున్నట్టున్నారు. ఏం చూస్తున్నావు? ఏంటి సార్ అది? ఎప్పుడైనా నీకంటే సీనియర్ ఆఫీసర్ సీరియస్గా పనిచేసుకుంటున్నప్పుడు అతను డిస్టర్బ్ చేయకూడదు. అరే, ఎప్పుడు నేర్చుకుంటావయ్యా నువ్వు? సార్ జస్ట్ అడుగుతున్నాను అంతే. ఏం జరుగుతుంది బాస్? మన ప్రణీత్ సార్ చాలా సీరియస్గా పనిచేసుకుంటున్నారు. అది నేను తెలుసుకోకుండా డిస్టర్బ్ చేశాను సార్. ప్రణీత్ గారు పని చేస్తున్నారా? ఎస్ సార్. ఈ రోజు సూర్యోదయం ఏటైంది? సార్,
మీరు వివేక్తో కలిసిపోయి నన్ను ఆట పట్టిస్తున్నారా? సరే సరే, ప్రణీత్తో ఎవరు జోకులు చేయడానికి వీల్లేదు, అర్థమైందా? ప్రణీత్ ఏ? ఇట్రా. సార్ ఇప్పుడు నువ్వు నాతో చెప్పు, ఏ? అసలు నువ్వు ఏ పని చేస్తున్నావు, ఏం చేస్తున్నావో చెప్పు ప్రణీత్. సార్ నేను చిట్టీలు తయారు చేసి ఇందులో వేస్తున్నా సార్. ఎందుకలా? లాటరీ తీస్తున్నావా? అవును, అలాంటిది అనుకోండి. నాకు అనిపించింది ఏంటంటే మనం పిక్నిక్ వెళ్ళాలని. పిక్నిక్కా? సార్ మనం ప్రతిరోజు ఈ శవాల హత్య లాంటివి చూసి నా బుర్ర పాడైపోయింది సార్. అందుకనే నేను పిక్నిక్ ప్లాన్ చేశాను సార్. ఐడియా మాత్రం అదిరింది. కేరళ వెళ్దామా? సార్ అది గోవా వెళ్దాం సార్. బీచ్లు అంటే నాకు చాలా ఇష్టం సార్. వద్దు, అరే నాగాలాండ్ వెళ్దాం. అటువైపు నార్త్ ఈస్ట్ చాలా బాగుంటుంది తెలుసా. ఏమంటావు ప్రణీత్? చాయిస్ ఈజ్ యువర్స్. అది సార్ ఈ చిట్టెల్లో మన పేర్లు రాసున్నాయి. ఇందులో ఎవరి పేరు అయితే వస్తుందో ఆ పేరున్న వాళ్ళు పిక్నిక్ ఖర్చులన్నీ భరించాలి సార్. ఏ వివేక్, నువ్వు ఒక పని చేయి, ఓ చిట్టితి. అంటే ఇది అందరూ ఒప్పుకోవాల్సిందేనా? జోసెఫ్, పాపం ప్రణీత్ అంత కష్టపడి రాశాక తప్పుతుందా చెప్పు? సరే అయితే. ఎవరి పేరు వచ్చింది? అంటే వివేక్ పిక్నిక్ ఖర్చులన్నీ భరించాలన్నమాట. ఎస్ సార్. ఏం చేయాలి? ఇతను ఉన్నాడే ఈ వివేక్, ప్రతిసారి నన్ను ఆట పట్టిస్తుంటాడు సార్. సరే, వివేక్ పేరే ఎలా వచ్చింది? అన్ని చీటీల మీద వివేక్ పేరే ఉంది సార్. హలో, సిఐడి బ్యూరో. వాట్? స్టూడెంట్ మర్డర్ చేశారా? స్పాట్ ఎక్కడా? ఓకే, మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం. పదండి, పిక్నిక్ మొదలైంది. షూట్ చేశారు. చూస్తుంటే చనిపోయి ఎక్కువ టైం అయినట్లుగా అనిపించట్లేదు. డెడ్ బాడీని ఎవరు టచ్ చేయలేదుగా? లేదు సార్. సాక్షి నాకు అందరికంటే క్లోజ్ ఫ్రెండ్. ఈ రోజు వరకు ఎవరితోనూ గొడవ పెట్టుకోలేదు. మరి ఎవరు చంపుంటారు? జోసెఫ్, బాడీ పడ్డ పొజిషన్ని చూస్తుంటే రైఫిల్ ఆ పైనున్న రూమ్లోంచే పేలినట్టుంది. ప్రణీత్, వివేక్ సార్ ఇంట్లోకి వెళ్ళి చెక్ చేయండి. బహుశా బుల్లెట్ లోపల నుండి కాల్చుంటారు. ఓకే సార్. అయితే మీరంతా పిక్నిక్ ఇక్కడికి వచ్చారా? అవును సార్. పిక్నిక్ వంక పెట్టి ఈ అమ్మాయిని హత్య చేస్తారా? సార్, ఈ అమ్మాయి మాకు మంచి ఫ్రెండ్ సార్. మేమెందుకు ఈ అమ్మాయిని హత్య చేస్తాం? ఎక్స్ట్రాలొద్దు, మాకెందుకో మీ మీదే డౌట్గా ఉంది. ఈ ఫామ్ హౌస్ ఎవరిది? నాది సార్. అంటే ఈ పార్టీ కూడా నువ్వే ఆర్గనైజ్ చేసావు కదా? అవును సార్. అంటే నువ్వే వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చావు అనమాట? అవును సార్, కానీ హత్య జరుగుతుందని తెలియదు సార్. సరే, నువ్వు మాతో పాటు బ్యూరోకి వస్తే అన్ని విషయాలు అక్కడ తెలుస్తాయి. పదా సార్, నా మాట వినండి సార్. సార్, ఎవరో హత్య చేస్తే మీరు మమ్మల్ని పట్టుకుని ఇలా, మీకు తెలీదా? మేడం, అది సార్, రూమ్లో ప్రతి అంగుళం వెతికాను సార్, ఏం దొరకలేదు. మరేం పర్లేదులే. హత్య ఎవరు చేశారో ఈ అమ్మాయికి తెలుసట.
సార్ ఇతనే. ఏంటి మనీష్? ఏంటి నేనా? పూజ నువ్వేం మాట్లాడుతున్నావు? నేను హత్య చేయటం ఏంటి? సార్ నిన్న డాన్స్ చేసిన తర్వాత సాక్షి డ్రింక్ తాగడానికి వెళ్ళింది. ఏంటి మనీష్? చెప్పు, ఇది నిజమా? చెప్పు మనీష్, చెప్పు, ఇది నిజమేనా? ఆ, ఆ, కానీ నేను సాక్షిని హత్య చేయలేదు. నేను నిజం చెప్తున్నాను. ఏంట్రా నువ్వు చెప్పేది? నిన్ను వదిలిపెట్టా చంపేస్తాను. నా మాట విను. ఆగండి సార్, చంపేస్తాను. ఒరేయ్! అంతకుడెవరో మేం తెలుస్తాం. రాహుల్ నేను నిజం చెప్తున్నాను. నేను సాక్షిని హత్య చేయలేదు. ఈ నిషానే పనిచేసి ఉంటుంది. సాక్షి అంటే నిషాకి ద్వేషం, కానీ అనవసరంగా నన్ను ఇరికిస్తుంది. మనీష్ నువ్వేం మాట్లాడుతున్నావు? నిషా నిరికిస్తున్నావా? 1 మినిట్. నువ్వు కాస్త మాతో బ్యూరోకి వస్తావా? నేను నిజం చెప్తున్నాను సార్, నా మాట నమ్మండి. నేను సాక్షిని చంపలేదు. నువ్వు రాత్రి సాక్షితో మిస్బిహేవ్ చేసావా లేదా చెప్పు. నేనా? యా, సార్ నేను ఎందుకు అలా చేస్తాను నువ్వు చెప్పండి మిస్బిహేవ్ సార్. చేసావు, మాకు తెలుసు. నువ్వు తనతో అలా ప్రవర్తించడం చూసిన నిషానే మాతో చెప్పింది. సార్ ఆ నిషాకి నేనంటే కోపం సార్. తన అబద్ధం చెప్తుంది. అబద్ధం చెప్తుంది తను కాదు, నువ్వు. నీ చెవులు పట్టి వేలాడ తీశానంటే దెబ్బకు నిజం బయటకు వస్తుంది, అర్థమైందా? సార్ నేను తన్ని ఏడిపించలేదు సార్. నేను జస్ట్ చెప్తున్నాను సార్, తనంటే నాకు ఇష్టమని. చెబుతూ తనని హత్య చేశావు నువ్వు. లేదు సార్. చూడు, మాకన్నీ తెలుసు. నువ్వు సాక్షిని కాదు పూజని ప్రేమిస్తున్నావు. ఇప్పటికీ తననే ప్రేమిస్తున్నాను సార్. మరి సాక్షితో ఎందుకు అలా మిస్బిహేవ్ చేశావు? సార్ అది ఊరికినే. వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయి. వద్దు సార్, దయచేసి అలా చేయకండి సార్. రణీత్, ఎస్ సార్. వీళ్ళ డాడీకి ఫోన్ చేయి. చూడు బాబు, నెంబర్ చెప్పు. సార్ అలా చేయకండి సార్, తను షాక్ అవుతాడు. అవునా? ఇప్పుడు నీకు గుర్తొచ్చారా మీ తల్లిదండ్రులు? చెప్పు. కాదు సార్. సాక్షి అరవటం మొదలుపెట్టుంటుంది సార్. బయటికి వెళ్ళి అందరికీ చెప్తానని. ఇతను నా చేయి పట్టుకుని నన్ను ఇన్సల్ట్ చేశాడని. ఈ మనీష్ తన నోటిని శాశ్వతంగా మూసేశాడు. కాదు సార్. ఇప్పుడిక ఇతన్ని అరెస్ట్ చేయాల్సిందే. వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయండి. త్వరగా. చూడండి, యాక్టింగ్ మొదలెట్టాడు. మనీష్, నీ నాటకాలు ఆపు. నీ కాలేజీలో స్టేజ్ కాదు ఇది, అర్థమైందా? లేకరా సార్, వీడికేదో అయింది. చూస్తుంటే నిజం అనిపిస్తుంది సార్. వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం. అతని జేబులో ఏదైనా ఉందేమో చూడు. సార్ ఏదో ప్రిస్క్రిప్షన్ ఉంది. డాక్టర్ అనిత క్లినిక్ అంట. ఇతని హాస్పిటల్ తీసుకెళ్ళండి త్వరగా. ఓకే సార్. డాక్టర్ అనిత. ఇతన్ని సమయానికి తీసుకొచ్చారు, లేదంటే పెద్ద ప్రమాదం జరిగుండేది. కానీ డాక్టర్ గారు, మనీష్కి అసలు ఏమైనట్టు? దీన్ని హోప్లోఫోబియా అంటారు మెడికల్ భాషలో. హోప్లోఫోబియా? అవును. ఇది ఎలాంటి జబ్బంటే ఇది ఒక రకమైన ఫోబియా. ఈ ఫోబియా ఉన్న వ్యక్తికి తుపాకులు, ట్యాంకర్లు, ఈ విధమైన ఆయుధాలంటే చాలా భయపడతారు. ఓ, మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఈ మనీష్ ఏదైనా గన్ను లేదా తుపాకీతో ఎవరిని హత్య చేయలేడు. ఎందుకంటే ఇవన్నీ అంటే అతనికి చాలా భయం, అంతే కదా? ఏసీపీ సార్, హత్య చేయటం మాట అటుంచి అతను తుపాకుల ఫోటోల్ని కూడా చూడలేడు. ఇఫ్ యు డోంట్ మైండ్, కాస్త క్లారిటీగా చెప్పగలరా? మీకు విచిత్రంగా అనిపించొచ్చు, కానీ గత 3 సంవత్సరాలుగా నేనతనికి ట్రీట్మెంట్ చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే కంట్రోల్లోకి వస్తున్నాడు. ఇంతకు ముందు అతని పరిస్థితి దారుణంగా ఉండేది. మనీష్, డాక్టర్ ప్లీజ్. సార్, నేను మీ బ్యూరోలో ఉన్న గన్ ఫోటోలు చూసి భయపడ్డాను సార్. నేను అక్కడికి వెళ్ళను డాక్టర్, నేను అక్కడికి వెళ్ళను. భయపడకు మనీష్, భయపడకు. నిన్ను ఇక్కడి నుంచి ఎవరూ తీసుకెళ్లలేరు. అభిజిత్, ఆ హత్య చేసింది మనీష్ కాకపోతే మరి సాక్షిని హత్య చేసింది ఎవరు? మిమ్మల్ని ఈ సమయంలో వచ్చి ఇబ్బంది పెడుతున్నందుకు వీఆర్ వెరీ వెరీ సారీ.
సార్ ఏమైనా తెలిసిందా హత్య ఎవరు చేశారో? లేదు, ఇంకా తెలియలేదు. దాని గురించే తనతో మాట్లాడడానికి వచ్చాం. ఓంప్రకాష్ గారు, సాక్షికి ఎవరైనా శత్రువులున్నారా? తను చాలా మంచి అమ్మాయి సార్. తనకు శత్రువులుండే అవకాశమే లేదు. ఎవరూ లేరు. ఎవరో ఉన్నారు కాబట్టే ఈ హత్య జరిగింది. మీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా? లేదు, నాకు ఎవ్వరి మీద అనుమానం లేదు. కావచ్చు, మేబీ ఎవరైనా. కానీ ఒక 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 అబ్బాయి ఉన్నాడు. ఎవరు? రాహుల్. రాహులా? ఏంట్రా నువ్వు చెప్పేది? నిన్ను వదిలిపెట్టను రేయ్! రాహుల్ సాక్షి బాయ్ ఫ్రెండ్ కదా, తనను ప్రేమిస్తున్నాడు. తనెందుకు ఈ హత్య చేస్తాడు? నాకు ఆ అబ్బాయి అంటే ముందు నుంచే ఇష్టం లేదు. తను ఓ పెద్ద గూండా, దగాకోరు, ఆవారాగాడు. నేను ఎన్నోసార్లు సాక్షితో చెప్పాను అతని స్నేహాన్ని వదిలేయమని. కానీ నా మాట వింటే కదా ఇప్పుడు చూడండి ఇంతలో ఇలా. అంకుల్ చెప్పేది నిజమే సార్. నేను కూడా చాలాసార్లు సాక్షికి చెప్పాను రాహుల్తో స్నేహం మానేయమని. కానీ తను రాహుల్ ప్రేమలో ఎంత మునిగిపోయిందంటే తనెవరి మాటను వినేది కాదు. ఓకే, రాహుల్ నీకు కూడా ఫ్రెండ్ కదా? మరి నువ్వు రాహుల్తో ఫ్రెండ్షిప్ చేయొద్దని సాక్షికి ఎందుకు చెప్పావు? సార్, రాహుల్ ఒక మేనియాక్. తను పిచ్చోడు. ఏంటి పిచ్చోడా? అవును, ఎందుకంటే సాక్షి అతని ఎదురుగా ఎవరైనా అబ్బాయితో మాట్లాడటానికి కూడా భయపడింది. అంతేకాక ఈ విషయం మీద వాళ్ళిద్దరి మధ్య చాలా గొడవలు కూడా అయ్యాయి. అంతేకాకుండా చాలాసార్లు రాహుల్ సాక్షి మీద చేయి కూడా చేసుకున్నాడు. ఏంటి? రాహుల్ సాక్షిని కొట్టేవాడా? ఖచ్చితంగా అతనే సాక్షిని చంపుంటాడు. ఇంకా నా భయం ఏంటంటే సాక్ష్యం లేకుండా చేయడానికి వేరే వాళ్ళని కూడా చంపేస్తాడేమో సార్. అంకుల్, వచ్చారో చంపేస్తాను. ముందుకు రావద్దు. ముందు సాక్షిని చంపేశావు, ఇప్పుడు మనిషిని చంపాలని ప్రయత్నిస్తున్నావా? కాలేజీకి కత్తి తీసుకొస్తావా? కత్తి పెద్ద పోటుగాడివా నువ్వు? కాలేజీలో గొడవలు చేస్తావా? ఒకవైపు సాక్షిని చంపింది కాక ఇప్పుడు మనిషిని కూడా చంపాలని బయలుదేరావా? సార్, నేను ఎవరిని హత్య చేయలేదు సార్. మరి ఆ గన్ ఎక్కడిది? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? మీరు అడుగుతుంది ఏ గన్ను గురించి? సార్, సాక్షి నా గర్ల్ ఫ్రెండ్. తనని నేను ప్రేమిస్తున్నాను. లవ్. నీ ప్రేమ ఎలా ఉంటుందో చూశాం. సాక్షి శవం. నేను సాక్షిని చంపలేదు సార్. ఇదంతా మనీష్ చేస్తున్నాడు. అతనే సాక్షిని చంపుంటాడు. అందుకే నేను వాడిని చంపాలనుకున్నాను. సాక్షిని చంపిన వాడిని ఊరికి వదిలిపెట్టాను సార్. సాక్షి వాళ్ళ అంకుల్ కూడా నీ మీదే డౌట్ పడుతున్నారు. అతనికి నేనంటే అసలు ఇష్టం లేదు సార్. నిజం. ఎందుకంటే నేను ఒక నిరుపేద కుటుంబానికి చెందినవాడిని. నేను కూడా అతనిలాగా డబ్బున్నవాడిని అయ్యుంటే అతను ఇలా మాట్లాడి ఉండేవాడు కాదు సార్. ఇది నిజం. మరి పూజ? తను నీ ఫ్రెండే కదా, తనెందుకు అలా చెప్పింది? పూజ ఏం చెప్పింది? నువ్వు మేనియాక్ అని చెప్పింది. సాక్షి తెలిసో తెలియకో పరాయి మగాడితో మాట్లాడితే నువ్వు తట్టుకోలేవని చెప్పింది. కనుకే నువ్వు సాక్షిని చంపుంటావని చెప్పింది. ఏంటి? కాదు సార్, ఇదంతా అబద్ధం సార్. అంతా అబద్ధం సార్. అంతా నాటకం సార్. అబద్ధమా? సాక్షి హత్య కూడా అబద్ధమేనా? సార్, సాక్షి మీద నేను ఎప్పుడు చేసుకోలేదు సార్. నన్ను నమ్మండి. తనను నేను ఇప్పటి వరకు ఒక్క మాట కూడా అనలేదు. ఒకవేళ తన అబ్బాయిలతో మాట్లాడుతున్నప్పుడు నాకు అంతగా నచ్చకపోతే సాక్షిని విజయ్ ఫార్మ్ హౌస్కి నేను ఎందుకు తీసుకెళ్తాను సార్? ఎందుకు తీసుకెళ్తాను? కాస్త ఆలోచించండి సార్, ఆలోచించండి. విజయ్ ఫార్మ్ హౌస్ ఎవరిదో కాదు, తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఫార్మ్ హౌసే. మనీష్, నువ్వేం మాట్లాడుతున్నావు? అయితే మరి పూజ నీ పేరే ఎందుకు చెప్పింది? ఎందుకంటే తను నా మీద పగ తీర్చుకోవాలనుకుంది. అదేంటో వివరంగా చెప్పరా? సార్, పూజ పోయిన వ్యాలంటైన్స్ డేకి నాకు ప్రపోజ్ చేసింది సార్. ఏంటి? పూజ నీకు ప్రపోజ్ చేసిందా?
కానీ సార్ తను మనీష్ గారి ఫ్రెండ్ కదా. మనీష్ తన జీవితంలోకి చాలా ఆలస్యంగా వచ్చాడు. రీసెంట్గా అందరికంటే ముందు నాకు ప్రపోజ్ చేసింది, ఇది నిజం. తర్వాత నేను తనకి నువ్వని చెప్పాను. ఎందుకు? పూజ నీకు నచ్చలేదా? ఆ? లేదు, నేను సాక్షిని ప్రేమించాను. ఆ విషయం తెలుసుకున్న పూజ భరించలేకపోయింది సార్. తన బెస్ట్ ఫ్రెండ్ సాక్షిని డేటింగ్ తీసుకెళ్ళడం మొదలుపెట్టాను. డాక్టర్ రాహుల్, సరే, మేము ఇప్పుడే వస్తున్నాం. నువ్వు ఒక్కడివే చూస్తూ ఉంటావా లేక మమ్మల్ని కూడా చూడనిస్తావా? చూడవయ్యా, నువ్వు కూడా చూడు. ఏంటిది? అదే నేను అడుగుతున్నాను, ఏంటిదని. మరి అదేంటో సారికని అడగచ్చుగా. ఎవరిని అడగాలో మాకు తెలుసండి. ఈ బుల్లెట్ నేను చెక్ చేశాను. ఈ ప్రశ్న నాకు నేను వేసుకున్నాను. ఒక్క విషయం, సారికకి డౌట్లు వస్తే నన్ను అడుగుతుంది, నేనేమి సారికని అడగను. అరే సరేలే రాహుల్, అసలు ఇదేంటి అది చెప్పు. చూడండి, ఈ బుల్లెట్ తగిలే సాక్షి చనిపోయింది. ఖచ్చితంగా ఈ బుల్లెట్ తగిలే చనిపోయింది. బుల్లెట్ విచిత్రంగా ఉందే. ఒకసారి చూడొచ్చా? చూసుకోండి, కానీ మీకేమైనా డౌట్స్ వస్తే నన్ను అడగొద్దు, సారికని అడగండి. రాహుల్, ఒక్క విషయం చెప్పు, ఈ బుల్లెట్ ఏమైనా కొత్త రకందా? అదేమిటన్నది తెలియదు బాస్, కానీ ఈ బాడీలోనే దొరికింది. కొత్త రకం అయితే మాత్రం కాదు. సార్, రిపోర్ట్స్ వచ్చాయి. ఇటీవ్ సారిక, ఏం తెలియంది? పీడైపోతున్నావు. ఆ ఫైల్ ఇటు. ఫైల్ లేకపోతే ఏమైందిలే. నీకు తెలుసుగా సరిగా, విషయం ఏంటో చెప్పు. ఈ బుల్లెట్ ను కాల్చిన గన్ సుమారు 70-80 సంవత్సరాల కాలం నాటిది. ఏంటి? ఇలాంటి గన్ను 70-80 సంవత్సరాల ముందు వాడేవారు. ఇప్పుడెవరూ దీన్ని వాడటం లేదు. అంత పురాతన గన్నుతో హత్య చేశారా? అంతే కదా బాస్, సాక్షి శరీరంలో నుంచి ఆల్కహాల్ కూడా దొరికింది, మందు. సార్, వీళ్ళు ఎంజాయ్ చేయడానికి ఫామ్ హౌస్ కు వెళ్లారు అంటే మందు పార్టీ కూడా చేసుకున్నట్టేగా. ఈ రోజుల్లో యంగ్ జనరేషన్ మందు తాగడానికి బాగా అలవాటయ్యారు. ఇదంతా మంచి పద్ధతి కాదు సార్. వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ మీద శ్రద్ధ ఉండాలి. సార్, గన్ను కూడా వీళ్ళ చేతికొచ్చిందంటే ఇది ఆర్డినరీ కేసుగా మనం టేక్ ఓవర్ చేయడానికి లేదు. పైగా ఆ గన్ను కూడా దాదాపు 70 ఏళ్ల నాటిది. అదే కదా, మొదటి విషయం ఈ తుపాకీ చాలా పురాతనమైంది. ఇక రెండో విషయం, సాక్షిని హత్య చేయడానికి ఈ తుపాకీనే ఎందుకు ఉపయోగించుంటారు? ఎందుకై ఉంటుంది? మీరు ఊహిస్తున్నది కరెక్టే సార్. ఈ బుల్లెట్ XDY.22ది సార్. XDY.22? అవును, చాలా పాతకాలం తుపాకీ. మొదటి ప్రపంచ యుద్ధ కాలం నాటిది. అలాగే రెండో ప్రపంచ యుద్ధంలో కూడా వాడారు. ఓ, అంత పురాతన తుపాకీ అంటే ఎవరి దగ్గర ఉండొచ్చు? ఒక్క నిమిషం. ఇలాంటి తుపాకులు 3 ఉన్నాయి. 2 మ్యూజియంలో ఉన్నాయి. ఇంకొకటి ఎక్కడుంది? అది కర్నల్ లతీఫ్ దగ్గర ఉంది. అతను రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ దగ్గర ఆయన అడ్రస్ ఏమైనా ఉందా? ఎస్, ఇది కల్నల్ లతీఫ్ గారి ఇల్లేనా? అవునండి, ఆయన మా తాతగారు. ఇంట్లో ఉన్నారా? లేరండి, మా తాతగారు చనిపోయారు. ఏంటి, చనిపోయారా? అవును, 2 సంవత్సరాల క్రితమే తనకి హార్ట్అటాక్ వచ్చింది. ఇంతకీ మీరెవరండి? వీఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడీస్? ఎస్. మేము చిన్న ఎంక్వైరీ మీద వచ్చాం. లోపలికి రావచ్చా? రండి. థ్యాంక్ యూ. ఈ ట్రోఫీలు, మెడల్స్ అన్నీ కర్నల్ లతీఫేనా? అవును, మా తాతగారు రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. అంటే 80 ఏళ్ల క్రితమా? అవునండి. అవునా? అంటే మీ తాతగారి దగ్గర తుపాకులు గాని రైఫిల్ గాని ఉండే అవకాశం ఉంది. తుపాకీనా? అంటే నా ఉద్దేశం ఎలాంటిదంటే XDY.22 రైఫిల్. అవును, అలాంటి తుపాకీ ఒకటి ఉండేది. మరైతే ఇప్పుడు ఆ తుపాకీ ఎక్కడుంది? కొన్ని నెలల క్రితం అది దొంగిలించబడింది. దొంగిలించబడిందా? మరి మీరు పోలీస్ కంప్లైంట్ ఏదైనా ఇచ్చారా? కంప్లైంట్ అయితే ఇచ్చాం గానీ ఇంతవరకు పోలీసులకు దొంగ దొరకలేదు, తుపాకీ దొరకలేదు. ఓ, ఐ సీ. ఓకే, తుపాకీతో పాటు బుల్లెట్స్ కూడా పోయాయా? బుల్లెట్సా? ఇంట్లో తుపాకీ మాత్రమే ఉండేది. ఇంట్లో బుల్లెట్లు లేవా? చిత్రంగా ఉందే.
ఇంత పాతకాలం నాటి తుపాకీ బుల్లెట్లు తనకెలా దొరికినట్టు? మ్మ్. సరే అమ్మా, ఒక్క విషయం చెప్పు. మీ తాతగారితో పాటు ఇతనెవరు? ఇతను మా తాతగారు, పక్కనే తన బెస్ట్ ఫ్రెండ్ ఓం ప్రకాష్ అంకుల్. ఓం ప్రకాష్ కర్నల్ లతీఫ్ ఫ్రెండ్సా? అవును, కానీ ఎందుకలా అడుగుతున్నారు? యాక్చువల్లీ ఓం ప్రకాష్ గారి అన్న కూతురు సాక్షిని ఎవరో హత్య చేశారు. వాట్? సాక్షిని హత్య చేశారా? నీకు సాక్షి తెలిసే ఉంటుంది కదా? అంటే అది అంత క్లోజ్ కాదు, కానీ తనతో పరిచయం మాత్రం ఉంది. అంటే అది తన ఫ్రెండ్స్ ఎవరో కూడా నీకు తెలిసే ఉంటుందన్నమాట. కొంతమంది తెలుసు. ఓ, మరి నీకేమనిపిస్తుంది? తనకు కావలసిన వాళ్లే ఎవరైనా సాక్షిని ఇలా చేసుంటారంటావా? అంటే నా ఉద్దేశం, సాక్షిని హత్య చేసుండొచ్చా అని. పోయిన సంవత్సరం తన బర్త్డే పార్టీలో కలిసాం. పోయిన సంవత్సరమా? ఆ బర్త్డే పార్టీలో ఏం జరిగిందో మాకు కాస్త చెప్పగలవా? పూజ ఇంకా నిషా కలిసి ఏదో మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరూ ఎలా మాట్లాడుకున్నారంటే అది విని నా మతిపోయినంత పనైంది. అవునా? వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? సరిగ్గా తెలీదండి, కానీ వాళ్ళిద్దరూ సాక్షి మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నారు. వాళ్ళు తన మీద ప్రతీకారం అసలు ఎందుకు తీర్చుకోవాలనుకున్నారు? నాకనిపించేది ఏంటంటే సాక్షి రాహుల్లు ఏదో చేసుంటారు. రాహుల్ సాక్షి కలిసా? ఇదేంటి విషయం? రాహుల్ కూడా అన్నాడు సార్, ఈ పూజ సాక్షిని ద్వేషించేదట. మనం పూజాని కలుద్దాం. అరే, డోర్ ఓపెన్ చేసే ఉంది. పూజకేమైనా కాలేదు కదా? ఇల్లంతా జాగ్రత్తగా వెతకండి. రండి, తిట్టి వెళ్ళు. పూజ, 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 పూజ ఉందా? నో సార్. ఓ నో సార్, శవం. ఓ మై గాడ్. బయటికి లాగు. జాగ్రత్త. షీఈస్ డెడ్ సార్. బాడీని తిప్పండి. బుల్లెట్ తగిలినట్టుంది. ఇంట్లో సామానంతా ఎక్కడిదక్కడే ఉంది సార్. ఎలాంటి గుర్తులు కూడా లేవు. ఈ హత్య ఎవరో తెలిసిన వాళ్ళే చేసుంటారు. ఈ హత్య ఎవరైనా అమ్మాయి చేసిందేమో. అదేలా సార్? జోసెఫ్, కర్నల్ మనవరాలు చెప్పిన దాని ప్రకారం చూస్తే పూజా నిషాలు ఇద్దరూ కలిసి సాక్షి మీద రివెంజ్ తీర్చుకోవాలనుకున్నారు. మరి రాహుల్ ఏమో మనతో పూజాకి సాక్షి అంటే పడేది కాదు అని చెప్పాడు. పూజాకున్న దేశం తనని ఇంతదాకా తీసుకొచ్చిందా? బహుశా ఈ సాక్షి హత్యలో పూజ కూడా ఉండుంటుంది. సార్, నా ఉద్దేశంలో పూజాకి నిషాకి సాక్షి హత్య ఎలా జరిగిందో బహుశా తెలుసు అనుకుంటాను. ఆ విషయంపైనే ఇద్దరు గొడవపడి ఉంటారు. పూజ ఎవరికైనా చెప్పేస్తుందేమోనన్న అనుమానంతో నిషాయే పూజాని చంపేసి ఉంటుంది. నిషా. మీరు వెళ్ళండి, నేను తర్వాత కలుస్తాను. మీరంతా ఇక్కడ? మమ్మల్ని ఇక్కడ చూసి షాక్ అయ్యావా? లేదు సార్. నేను చెప్పనా సార్? నువ్వే చెప్పా దుర్వార్త. ఏ దుర్వార్త సార్? మేము నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాం. నన్నా? ఎందుకు సార్? 2 హత్యలు చేసి ఎందుకని అడుగుతున్నావా? 2 హత్యలా? సాక్షిని, పూజాని. ఓ మై గాడ్, పూజాని కూడా హత్య చేశారా? అసలు ఏం జరుగుతోంది? సార్, నాకు అర్థం కావట్లేదు సార్. హత్య నువ్వు చేయకపోతే ఎవరు చేసినట్లు? నాకు తెలీదు. సాక్షి బర్త్డే పార్టీలో నువ్వు మరియు పూజ కలిసి ప్లాన్ చేశారు కదా సాక్షికి గుణపాఠం నేర్పాలని. అది ఆ రోజు పూజ మత్తులో ఉంది, ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడింది.
డాక్టర్ గారు ఏంటి? సరే, ఓకే సార్. ఏమైంది సార్? పూజా హత్య కూడా XDY.22 బుల్లెట్తోనే చేశారట. సిఐడిస్. సార్ మీరు మా షాప్లోకా? మీ దగ్గరే రకరకాల ఆయుధాలు ఉంటాయి కదా సార్. సర్ప్రైజింగ్గా ఉంది సార్. ఓ హత్య జరిగింది. సార్ నేనే హత్య చేయలేదు. అవును, నువ్వు హత్య చేయలేదులే, కానీ నువ్వెవరికైనా ఆయుధాలు ఇచ్చుండొచ్చుగా. చూడండి సార్, నేను లైసెన్స్ పర్ఫెక్ట్గా చెక్ చేసేంత వరకు ఎవ్వరికి గన్ అమ్మను సార్. తేడాగా ఉన్న వాళ్ళకి మాత్రం అస్సలు అమ్మను సార్. సర్లే ఆపు. అన్ని రకాల గన్స్ ఉంటాయి నీ దగ్గర? సార్ లేటెస్ట్గా వచ్చిన వాటితో సహా అన్ని గన్లు దొరుకుతాయి సార్. అవునా? ఈ XDY.22 పేరు విన్నావా? XDY.22 ఇదేంటి సార్? XDY.22 ఓ రైఫిల్, వరల్డ్ వార్ కాలం నాటిది, తెలిసిందా? ఇంతకు ముందెప్పుడు నేను ఆ పేరు వినలేదు సార్. చూడు, అబద్ధం చెప్పడానికి ట్రై చేయకు. నేను చెప్పేది నిజం సార్. దీనికి సంబంధించిన బుల్లెట్స్ నువ్వు ఎప్పుడైనా తెప్పించావా? సార్ ఇంతకు ముందెప్పుడు నేను ఈ తుపాకీ పేరు కానీ బుల్లెట్ పేరు కానీ వినలేదు. ఆ బుల్లెట్ ఇలా గుండ్రంగా ఉంటుంది, దాని చుట్టుపక్కల ముళ్ళులుంటాయి. బుల్లెట్ మీద ముళ్ళులా? అదేం బుల్లెట్ సార్? నీ ఎక్స్ట్రాలు కట్టిపెట్టి తెప్పించావో లేదో చెప్పు. లేదు సార్, నేను తెప్పించలేదు సార్. మరి నువ్వు ఎందుకు ఇలా టెన్షన్ పడుతూ ఉన్నావు? నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను సార్. అచ్చా, ఓ చిన్న పని ఉంది, పద. అవును సార్, కొద్ది రోజుల క్రితం నేనే స్మగుల్ చేసి ఆ బుల్లెట్లు తెప్పించాను సార్. ఎక్కడి నుంచి? ఇటలీ నుంచి సార్. ఇటలీ నుంచా? అవును సార్, ఇటలీ మ్యూజియం నుంచి దొంగతనం చేయించాను సార్. దొంగతనం చేయించావా? అవును సార్, పాతకాలం గన్లు బుల్లెట్లు అమ్మటం వల్ల చాలా ఎక్కువగా డబ్బులు వస్తాయి సార్. ఎవరి కోసం తెప్పించావో చెప్పు. సార్ తను మ్యూజియంలో పనిచేస్తాడు సార్. మ్యూజియంలో పనిచేస్తాడా? అతని పేరేంటో చెప్పు. వికాస్ విజయ్ సార్, తన పేరు విజయ్. విజయ్ బుల్లెట్లు తెప్పించాడా? ఓకే, ఇతనేనా? చూడు. అవును సార్, ఇతనే సార్. ఇతను కాలేజీలో చదువుతున్నాడు, మ్యూజియంలో వర్క్ చేయట్లేదు, అర్థమైందా? సార్ తను నన్ను సార్ కలిసినప్పుడు చెప్పాడు సార్, తను మ్యూజియంలో పనిచేస్తున్నానని. ఇప్పుడు ఇప్పిద్దాం అతనికి మ్యూజియంలో ఉద్యోగం. సార్ మీరా? పూజ సాక్షిల హంతకుని గురించి ఏమైనా తెలిసిందా? తెలిసింది. ఎవరు సార్? ఇతనే, నీ పక్కన నిల్చున్నాడే. వాట్? నిషా, అది కాదు. విజయ్ నువ్వా? సార్ మీరు బహుశా పొరపాటు పడినట్టున్నారు. మేం పొరపాటు పడ్డామా? ఎప్పుడైనా మ్యూజియం చూసా? మ్యూజియం అయ్యా. మ్యూజియంలోని ఆయుధాలు కొనడం నీకు సరదా కదా? సార్ మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు సార్. సార్ ఇతన్ని బ్యూరోకి తీసుకెళ్దాం, అక్కడికి వెళ్తే అన్నీ అర్థమవుతాయి. సరేనా? పద. తప్పకుండా ప్లీజ్. వదలండి, వదలండి, వదలండి. అవును, సాక్షిని చంపా, పూజని కూడా నేనే చంపా. పూజని ఎందుకు చంపావు నువ్వు? సాక్షిని నేనే చంపానని పూజకి తెలిసిపోయింది. తన్నారు కూడా మూయించాల్సి వచ్చింది. నేను కలలో కూడా ఊహించలేదు ఇలాంటి వాడినా నేను ప్రేమిస్తున్నది. ఓ హంతకుడినా? మరి సాక్షి, తనని ఎందుకు చంపేశావు నువ్వు? డబ్బు కోసం. డబ్బు కోసమా?
నాకు 5 లక్షలు ఇచ్చారు తనను చంపడానికి. డబ్బులిచ్చారా? ఎవరిచ్చారా డబ్బులు నీకు? అది నేనెక్కడున్నాను? సిఐడి బ్యూరోలో. లేకరా త్వరగా. డ్రామాలు చాలు, పైకిలే. ఇక నిజమేంటో చెప్పు. నేనే విజయ్కి డబ్బులిచ్చాను. నేనే అతనికి చెప్పాను ఫామ్ హౌస్లో పిక్నిక్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయమని. ఆ విజయ్ సాక్షిని ఏ ఇబ్బంది లేకుండా చంపుతాడనుకున్నాను. ఎవరికి నా మీద అనుమానం రాకూడదనుకున్నాను. ఆ గన్ సంగతి ఏంటి? ఆ గన్ని కన్నలింటి నుంచి ఎవరు దొంగిలించారు? నేనే దొంగిలించాను. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో ఎవ్వరు లేరు. మరి హత్య చేయడానికి అంత పాతకాలం నాటి తుపాకీని ఎందుకు వాడావు? మిమ్మల్ని నేను మిస్లీడ్ చేయాలనుకున్నాను. నిన్ను తండ్రిగా భావించిన అమాయకురాలైన అమ్మాయిని దారుణంగా చంపిస్తావరా నువ్వు? సాక్షి చనిపోయిన తర్వాత ఆ ప్రాపర్టీ మొత్తం నాకే చెందుతుంది. సిగ్గుండాలి నీకు. అంత ద్రోహం చేయడానికి మనసు ఎలా వచ్చింది? నీలాంటి రాక్షసుడికి ఉరిశిక్ష కూడా చిన్నదేరా. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.